సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ NIPT అనమాట. అంటే నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్. ఐఎమ్ డాక్టర్ ప్రీతి, ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్, అంటే దాని పేరు బట్టి మనకు తెలుస్తుంది అది ఇన్వేసివ్ కాదు. ఇట్ ఈస్ అ సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. అది ఏంటి అంటే ఎందుకు చేస్తారు అని అంటే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. సో జనరల్గా కూడా ఏంటి అంటే ఏజ్ ఒక 35 ఇయర్స్ ఉన్న లేడీస్కి, కొంతమందికి IVF ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి ఏదైనా రిస్క్ ఉండబోతుంది అని ఉంటే మాత్రం చేస్తారు. తర్వాత డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి కొంతమందికి, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ప్రీవియస్గా ప్రెగ్నెన్సీలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, జెనెటికల్గా అబ్నార్మల్ బేబీ ఉండే అన్నట్టుగా ఉంటే అట్లాంటి వాళ్ళకి NIPT టెస్ట్ అనేది చేస్తారనమాట. ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ టెస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ ఫర్ ఎవ్రీబడి అండి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామందికి ఏంటి అంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసిన తర్వాత NT స్కాన్ అనేది చేస్తారు. దాంతోపాటు ఏంటి అంటే డ్యూయల్ మార్కర్ అనేది బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట. ఈ NT స్కాన్ డ్యూయల్ మార్కర్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది, బేబీకి నాసిల్ బోన్ ఫామ్ అవ్వలేదు, బేబీకి న్యూకల్ ట్రాన్స్లెన్సీ చాలా ఎక్కువ ఉంది, అంటే NT థిక్నెస్ కాస్త చాలా ఎక్కువ ఉంది, లేకపోతే డ్యూయల్ మార్కర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఈ అడ్వాన్స్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారనమాట. సో ఈ టెస్ట్ అనేది చాలా సింపుల్. ఇది ఒక 10 ml ఆఫ్ బ్లడ్ మదర్ నుంచి తీసుకుంటారు. ఇట్ ఇస్